Good morning to all. Government Degree College for Women, Siddipet. My name is V. Jyoti, lecturer in Geology. Today, my topic is amphibia. It's what's so nice topic. Why? Because there was some reason. For example, we take some slides. Amphibian ఉభయచరాలు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది ఆ టాపిక్ అంటేనే. ఈ టాపిక్లో మనం తీసుకున్నటువంటి ముఖ్య విషయం ఏంటిదంటే దాని యొక్క సాధారణ లక్షణాలు, జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ అని చెప్పవచ్చు. యాంఫీబియన్స్ అంటుంటే యాంఫీ మీన్స్ ఏమన్నా కొన్ని సమయంలో అంటే వాటర్లోనూ కొంచెం సమయం నేల మీదనూ ఉంటే యాంఫీబియన్స్ అనొచ్చు. అంటే మామూలుగా లార్వా స్టేజ్లో చూసినట్టు అన్నీ కూడా వాటర్లోనే ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఫ్రాగ్ క్యాన్ లీవ్ ఇన్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ల్యాండ్ అని చెప్పవచ్చు. యాజ్ వెల్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్ అని చెప్పవచ్చు. అంటే నీటిలోను మరియు నేలపైనను నివసించే అవకాశం ఉండేది ఈ యొక్క ఉభయచరం యాంఫీబియన్స్ అని చెప్పవచ్చు. మరి యాంఫీబియన్స్ అనేటువంటిది ఎగ్జాంపుల్ మనకు తెలిసినటువంటిది ఫ్రాగ్స్, బాగా అందరికీ తెలిసినటువంటిది సాలమాండర్స్ అండ్ సిసిలియన్స్ అనేటువంటివి 3 మెయిన్గా మనం క్లాసిఫికేషన్ చూడవచ్చు. మరి వీటిని ఫస్ట్ ఫ్రాగ్లో చూసినట్టయితే ఫస్ట్ యాంఫీబియన్స్ అనేటువంటిది ఫస్ట్ ఆమ్నియోటిక్ టెరెస్ట్రియల్స్ అని చెప్పవచ్చు. అంటే ఉల్బ సహిత చతుష్పాదులు అంటుంటారు. ఆమ్నియోటిక్ టెరెస్ట్రియల్ మీన్స్ ఈ యొక్క ఎందుకంటే ఆమ్నియోటిక్ అంటే దీని యొక్క ఉల్బ సహితమైనటువంటిది ఎగ్స్ ఉండడం అని చెప్పవచ్చు. ఇక్కడ ఇవి మామూలుగా దీని యొక్క గోల్డెన్ ప్రేడ్ కనుక చూపినట్టయితే కార్బోనిఫెరస్ ప్రేడ్ అని చెప్పవచ్చు. ఉభయచరాల యొక్క స్వర్ణయుగము అని ఎప్పుడు అంటారంటే కార్బోనిఫెరస్ యుగము అని చెప్పవచ్చు. మరి దీని యొక్క ఆర్జిన్ అంటే ఉద్భవం ఎప్పుడు జరిగింది, విచ్ పీరియడ్ చూస్తే దీన్ని డివోనియన్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఈజీ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. డిసి అని పదాలు పెట్టుకోండి. డిసి ఎందుకంటే వీటిని ఇవి యొక్క ఉద్భవం చూసినట్టయితే ఉభయచరాల్లో ఎక్కువగా డి మీన్స్ డివోనియన్ కాలము, సి మీన్స్ కార్బోనిఫెరస్ కాలము అని చెప్పవచ్చు. మరి ఇక్కడ వీటిలో అతిపెద్ద కప్ప ఏంటిది అంటే అతిపెద్ద కప్ప ఫర్ ఎగ్జాంపుల్గా మనం రాణా గోలియాత్ అనేటువంటిది అతిపెద్ద కప్పగా మనం చెప్పవచ్చు. మరి ఉభయచరాల్లో గల పెద్దది ఏంటిదంటే మామూలుగా అది పెద్దది ఏంటిదంటే ఉభయచరాల్లో సాలమాండర్ అని చెప్పవచ్చు. ఉభయచరాలకెల్లా పెద్దది ఏంటి, ఇందులో చైనీస్ జైంట్ సాలమాండర్ అని కూడా చెప్పవచ్చు. ఉభయచరాల్లో పెద్దది ఏంటిది రాణా గోలియాత్ అతిపెద్ద కప్ప అని చెప్పవచ్చు. మరి ఇక్కడ యాంఫీబియన్స్ స్టడీ ఆఫ్ యాంఫీబియన్స్ ఈజ్ కాల్డ్ బట్రకాలజీ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్రకాలజీ అంటే ఈజీ ఐడెంటిఫై చేయాలి, ఎలా ఈజీ గుర్తుపెట్టవచ్చు. మామూలుగా యాంఫీబియన్స్ మామూలుగా కప్పలు చూడండి ఎలా వస్తుంది, బేక అంటారు. కాబట్టి
బాక్షరం గుర్తుపెట్టుకోండి, బట్రకాలజీ అని చెప్పవచ్చు. ఇంకొక పేరు కూడా యాంఫీబియాలజీ అని కూడా చెప్పవచ్చు, యాంఫీబియాలజీ అని చెప్పవచ్చు. చూడ లార్జెస్ట్ ఫ్రాగ్ ఈజ్ రాణా గోలియాత్ అని చెప్పవచ్చు. మరి మన జనరల్ క్యారెక్టర్స్లో వెళ్ళినట్టయితే మామూలుగా ఈ యొక్క ఫ్రాగ్లో చూసినట్టయితే, కప్పల్లో చూసినట్టయితే వీటికి నెక్ అనేది, నెక్ అంటే మెడ అనేది లేదు. మనకి పార్ట్స్ చూద్దాం. ఫస్ట్ నాస్ట్రాల్ అనేది ఉన్నాయి, ఎక్స్టర్నల్గా కనబడుతున్నాయి. నెక్స్ట్ హెడ్ అనేది ఉంది, ఐస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ అనేవి ఉన్నాయి కానీ పిన్న అనేది ఉండదు. పిన్న అనేటువంటి అవుటర్గా కనిపించే పిన్న అనేటువంటి అంటే డొప్ప చెవిగా మాత్రమే ఉండదు. అంటే దీన్ని ఏమంటే టెంపానియం ఇయర్ అనొచ్చు, అంటే పిన్న లేకుండా ఉన్నటువంటి శబ్దం. ఎందుకంటే వర్ష ఋతువుల్లో అవి శబ్దాన్ని, సౌండ్ని ఉపయోగించి అవి అరిచినప్పటికీ వాటి యొక్క జాతి యొక్క ఆకర్షణకు లోనవుతుంది. దానిక వీటికి వినికిడి అనేది ఉంది కాబట్టి టింఫానియం ఇయర్ అని చెప్పవచ్చు. వీటి యొక్క మౌత్ అనేది చాలా పెద్దగా ఉండే అవకాశం ఉంది అని చెప్పచ్చు. ఎందుకంటే పురుగుని పట్టుకుని లోపల పెట్టుకునే విధంగా చెప్పచ్చు. మరి వీటిలో టీత్ ఉంటుందా? మౌత్లో మౌత్ ఈజ్ లార్జ్, టీత్ ఆర్ ఎక్రోడాంట్ గుర్తుపెట్టుకోండి. హోమోడాంట్ అండ్ పాలిడాంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఎక్రోడాంట్ మీన్స్ పై వైపున మాత్రమే, దవడలకు పై వైపు మాత్రమే ఉంటుంది. అది పురుగులను పట్టుకుంటుంది అంతే. అంటే క్లిప్పింగ్, అంటే పురుగు పడకుండా, ఇన్సెక్ట్ అనేది కింద పడకుండా జస్ట్ క్లిప్ లాగా ఉపయోగపెట్టుకొని స్వాలో అవుతుందని చెప్పవచ్చు, నోటితో అవుతుంది. కొన్నిసార్లు నాలుక అనేది స్టిక్కీగా ఉండడం అని చెప్పవచ్చు. స్టిక్కీగా ఉన్నటువంటి నాలుక ఇన్సెక్ట్ని, అంటే పురుగులను పట్టుకొని వాటిని నోట్లో తీసుకున్నప్పుడు ఒక క్లిప్పుగా తోడ్పడేది ఈ అక్రోడాంట్ టీత్ అనేటువంటిది. మౌత్ ఇది మామూలుగా నవలవు, అలాంటివి చూవింగ్ అలాంటివి ఏమీ చేయవు, బైటింగ్ లాంటివి ఏమి కూడా చేయవని చెప్పి, జస్ట్ ఉన్నవంటే ఉన్నాయంటే జస్ట్ క్లిప్ మాదిరిగా పట్టుకోవడానికి మాత్రమే అని చెప్పవచ్చు. మరి ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెస్పిరేటరీ సిస్టంలో చాలా ఉంటాయి. ఇందులో క్యూటేషియస్ అని ఉంటారు. క్యూటేషియస్ అంటే మామూలుగా చర్మీయ శ్వాసక్రియ అంటారు. ఎందుకు క్యూటేషియస్ అంటే వీటి యొక్క స్కిన్ అనేటువంటిది మొత్తం కూడా మ్యూకస్ లేయర్ అనేటువంటిది ఉండే అవకాశం ఉంది. ఈ మ్యూకస్ లేయర్ అనేటువంటిది క్యూటేషియస్ రెస్పిరేటర్కి ఉపయోగపడుతుంది, అంటే చర్మీయ శ్వాసక్రియకి తోడ్పడుతుంది. మరి నెక్స్ట్ వన్ చూసినట్టే పల్మోనరీ ఆల్సో రెస్పిరేటరీ, బకోఫారింజల్ ఆల్సో రెస్పిరేటరీ సిస్టమ్ అని చెప్పవచ్చు. అంటే బకో మీన్స్ హాస్యగ్రసని కుహర శ్వాసక్రియ అంటుంటారు. నోరు కూడా లార్జ్గా ఉంది కాబట్టి ఎక్కువగా చూడండి, ఎప్పుడు కప్ప కింది వైపు పైకి కిందికి అంటనే ఉంటుంటుంది. ఇప్పుడు మీరు గమనిస్తుంటే దాన్ని బకోఫారింజియల్ రెస్పిరేషన్గా చెప్పవచ్చు. అంటే హాస్యగ్రసని ఊపిరితిత్తు ద్వారా కూడా శ్వాసన చేసే విధంగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి చిన్న డయాగ్రామ్ చూద్దాం. మరి ఇక్కడ చూడండి, రెస్పిరేటరీ ఇన్ ఫ్రాగ్ చూసినట్టయితే ఇక్కడ వాటర్లో ఉన్నప్పుడు చూడండి, టాడ్పోల్ యూస్ గిల్స్ టు రెస్పిరేట్. అంటే టాడ్పోల్ లార్వాగా ఉన్నప్పుడు ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపెట్టుకుంటేది ఒక ఫిష్ మోడల్గా కనిపిస్తుంది కదా క్రింది వైపు, దీన్ని టాడ్పోల్ లార్వా అంటారు. ఈ టాడ్ అండ్ మీన్స్ తోక ఉండుట అని చెప్పవచ్చు. ఇది రెస్పిరేటర్ వచ్చేసి గిల్స్ రెస్పిరేటరీ సిస్టమ్ అని చెప్పవచ్చు. మరి ఫ్రాగ్స్ డు నాట్ హ్యావ్ గిల్స్. ఎందుకు అంటే అది భూమి మీద వచ్చినప్పుడు గిల్స్ అనేటువంటి కోల్పోయి ఉంటాయి. దే హ్యావ్ టు యూస్ అనదర్ ఫ్యాక్టర్స్ రెస్పిరేటరీ సచ్ యాజ్ ఏమనొచ్చు అంటే స్కిన్ రెస్పిరేటరీ ఈజ్ కాల్డ్ క్యూటేషియస్ రెస్పిరేటరీ సిస్టమ్, లంగ్ రెస్పిరేటరీ ఈజ్ కాల్డ్ పల్మోనరీ రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ బకోఫారింజియల్ రెస్పిరేటరీ ఈజ్ కాల్డ్ ఏమనొచ్చు మౌత్ ద్వారా ఉన్నటువంటి బకల్ ఫైరింజియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మౌత్ క్యావిటీ చాలా పెద్దగా ఉంది క్యావిటీ. ఆ క్యావిటీలో ఏముంటుంది, బకోఫారింజియల్ రెస్పిరేటర్ జరిగి, అంటే హాస్యగ్రసని కుహర శ్వాసక్రియ అని చెప్పవచ్చు. వీటి లంగ్స్ ద్వారా జరిగితే పల్మోనరీ
రెస్పిరేటరీ అని చెప్పి అంటే పుప్పుస శ్వాసక్రియ అని చెప్పవచ్చు. ఇక్కడ బ్లూ కలర్లో వేసినటువంటిది జస్ట్ లంగ్స్ చూడండి. నెక్స్ట్ నాసిల్ ఉంటుంది, అంటే ముక్కు ప్రాంతంలో అనేటువంటి బయటికి కనిపిస్తుంది. అది కూడా మొట్టే ప్రాంతంలోనే ఉండే అవకాశం లేదు. మరి ఫ్రాగ్లో చూసినట్టయితే మెయిన్గా దీంట్లో హార్ట్ ఛాంబర్స్ అనేటువంటిది మీకు ఒక గుర్తుకు రావచ్చు. ఎందుకు ఇన్ని రకాలుగా రెస్పిరేటరీ సిస్టమ్ జరుగుతుందంటే దీంట్లో కూడా ఒకటి స్పెషల్ ఏంటిదంటే దీంట్లో హార్ట్ ఛాంబర్స్ మెయిన్లీగా అంటే హార్ట్ ఈజ్ 3 ఛాంబర్స్ విత్ ఏమొచ్చు సీనస్ వీనోసస్ అని చెప్పవచ్చు. అంటే మామూలుగా సిరా హృదయం అనొచ్చు. సీనస్ వీనోసస్ మీన్స్ ఇది ఒక సిరా హృదయం అనొచ్చు. ఎందుకంటే దీంట్లో బ్లడ్ అనేటువంటి చూసినట్టయితే మామూలుగా 2 కర్ణికలు ఒక జఠరిక ఉండడం వల్ల అది ఒక ఏమవుతుందంటే మొత్తం మిక్స్ అవుతుంది బ్లడ్ అనేది. ప్యూరిఫైడ్ నాట్ ప్యూరిఫైడ్ ఆక్సిజనేటెడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేటువంటిది మొత్తము కలిసిపోవడం ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క బ్లడ్ అనేటువంటిది ఏమిటో సీనస్ వీనోసస్ అంటే సిరా హృదయం. సిరా అనగానే మనకు గుర్తుంది, సీనస్ మీన్స్ ఇది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనవచ్చు. కాబట్టి ఇవి పూర్తిగా మొత్తం కూడా 3 టైప్స్ ఆఫ్ ఎప్పుడైతే ల్యాండ్ మీదకి వస్తుందో 3 టైప్స్ ఆఫ్ రెస్పిరేటర్ జరుగుతుంది. మామూలుగా ఇది మెయిన్లీగా హైబర్నేషన్ అంటారు, అంటే సుప్త వ్యవస్థలో చూసినట్టయితే క్యూటేషియస్ జరుగుతుంది. ఎందుకంటే తక్కువ ఏటీపీని ఉపయోగించి బొరియలో నివసించడానికి తోడ్పడేది క్యూటేషియస్ అని చెప్పవచ్చు. పల్మోనరీకి ఎక్కువ శక్తి అవసరం కాబట్టి ఎప్పుడైతే బ్రీతింగ్కి బయటకు వచ్చేటప్పుడు పల్మోనరీ జరిపే విధంగా ఉంటుంది, అంటే పుప్పుస శ్వాసకి జరుగుతుంది. తర్వాతకి బకోఫైరింజియల్ రెస్పిరేటర్ కూడా జరిగే అవకాశం ఉంది. మరి వీటిలో ఒక రెస్పిరేటరీ సిస్టంలో చూసినట్టే ఎంత పర్సంటేజ్ వరకు రెస్పిరేటర్ అంటే క్యూటేషియస్ రెస్పిరేటరీ అండ్ రెస్పిరేషన్ ఈజ్ టాడ్పోల్ మామూలుగా చెప్పిన టాడ్పోల్ బై మీన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ గీల్స్ అంటే దీన్ని బ్రాంకియల్ రెస్పిరేషన్ సిస్టమ్ ఈజ్ అపియర్ ఇన్ టాడ్పోల్ అని చెప్పవచ్చు. లైక్ ఏ ఫిష్ అని చెప్పవచ్చు, చేప మాదిరిగానే ఉండే అవకాశం. వెన్ ఇట్ ఎంటర్ ఇన్ టు ద ల్యాండ్ అంటే అది భూమి మీదకి వచ్చినప్పటికీ అది తోకని కోల్పోతుంది అని చెప్పవచ్చు. టాడ్ అనేటువంటిది కోల్పోయి ఒక ప్రౌఢజీవి అనేటువంటి ఫ్రాగ్గా మారే క్యూటేషియస్ రెస్పిరేషన్ ఇన్ మామూలుగా అని చెప్పిన ఇది 33% రెస్పిరేషన్ మామూలు 100%లో 33% క్యూటేషియస్ రెస్పిరేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దేర్ స్కిన్ వాస్ మాయిశ్చర్ అంటే మాయిశ్చర్గా ఉంటుంది. మాయిశ్చర్ అంటే మ్యూకేసియస్ గ్లాండ్ ఈస్ దేర్, ద మాయిశ్చర్ స్కిన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ ఈజ్ ఏమవుతుంటే డైల్యూట్ అయిపోతుంది, అంటే మామూలుగా కరిగిపోతుంది. డైల్యూట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే డిఫ్యూజన్ మెథడ్లో, డిఫ్యూజన్ అంటే వ్యాపన మెథడ్లో ఉన్నటువంటి ఇక్కడ స్కిన్లో మీకు కనిపిస్తుంది రెడ్ అండ్ బ్లూ ఉన్నటువంటి థింగ్. బ్లూ అనేటువంటిది మామూలుగా కార్బన్ డైఆక్సైడ్, రెడ్ అనేటువంటిది ఆక్సిజన్ ఇంక్లూడ్ ఇవ్వడం జరిగింది. మ్యూకస్లో ఉన్నటువంటి మ్యూకస్ గ్లాండ్లో ఏమవుతుంది రిచ్లీ సప్లైడ్ ఇంటూ బ్లడ్ అని చెప్పవచ్చు. మొత్తం చర్మం కింద ఎక్కువగా బ్లడ్ కణాలు, రక్త కణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేటువంటిది డిఫ్యూజన్ మెథడ్లో వ్యాపన పద్ధతిలో జరుగుతుంది అని చెప్పవచ్చు. దీనికి అంత ఆక్సిజన్ అవసరం లేదు కాబట్టి ఇది ఎప్పుడైనా రెస్పిరేటరీ అనేటువంటిది ఒక అంటే సుప్తా వ్యవస్థలో ఉన్నప్పుడు, అంటే ఇవన్నీ కూడా కోల్డ్ బ్లడెడ్ యానిమల్ కావడం వల్ల సుప్తా వ్యవస్థని చూపుతాయని చెప్పవచ్చు. మరి కార్బన్ డైఆక్సైడ్ని అవుట్ సైడ్గా స్కిన్లో ఎంటర్ అయ్యేటటువంటిది ఆక్సిజన్ అనేటువంటిది మ్యూకస్ గ్లాండ్లో అంటే డైల్యూట్ అయ్యి కరిగిపోయి డిఫ్యూషన్లో లోపలికి వెళ్ళిపోతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ బక్కల్ మీన్స్ మౌత్ క్యావిటీ అని చూడండి. బక్కల్ను హాస్యగ్రస్ అని చాలాగా కనిపిస్తుంది ఇక్కడ. బక్కల్ క్యావిటీ రెస్పిరేటర్ అనేటువంటి చాలా తక్కువ పర్సంటేజ్లోనే జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. మామూలుగా బక్కల్ క్యావిటీలో కూడా మోస్ట్ విత్ మ్యూకస్ ప్రజెంట్ అని చెప్పవచ్చు. బక్కల్ క్యావిటీలో కూడా శ్లేష్మం అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇది ఏమవుతుందంటే పర్మియబుల్ టు
గ్యాస్ ఎక్స్చేంజ్ అని చెప్పవచ్చు. అంటే ఈ యొక్క లోపల కూడా నోట్లో కూడా శ్లేష్మ స్రావాలు మాయిశ్చర్ ఎక్కువ ఉండడం వల్ల అంటే ఆక్సిజన్ లోపలి వైపుగా కార్బన్ డైఆక్సైడ్ బయటి వైపుగా బయటికి పోయే అవకాశం ఉంది. మామూలుగా ఇక్కడ ఎప్పుడైతే రెస్పిరేటరీ చేస్తుందో బక్కల్ క్యావిటీ ఏమవుతుందంటే మామూలుగా నోరు అనేటువంటి గట్టిగా మోయబడుతుంది, అంటే గట్టిగా మూసుకోవడానికి చెప్పవచ్చు. అంటే థ్రోట్ ఈజ్ లోవర్డ్ ద బక్కల్ ఫైరింజియల్ అని చెప్పవచ్చు. నోరు గట్టిగా మూయబడుతుందని చెప్పవచ్చు. ఇక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఈ యొక్క బ్లడ్లో జరుగుతుంది. మ్యూకస్ మెంబ్రెయిన్లో ఉండడం వల్ల మ్యూకస్ మెంబ్రెయిన్ చుట్టూ బ్లడ్ అనేటువంటిది ఎక్కువ పర్సంటేజ్లో బ్లడ్ వెజల్లో ఉన్నటువంటిది కార్బన్ డైఆక్సైడ్ బక్కల్ క్యావిటీలో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేటువంటిది అంటే బ్లడ్ సెల్లోకి వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే డిఫ్యూషన్ ద్వారా ఈ విధంగా గ్యాస్ ఎక్స్చేంజ్ అనేటువంటిది జరుగుతుందని చెప్పవచ్చు. ఈ మామూలుగా ఇక్కడ పల్మోనరీ రెస్పిరేటరీ చూసినట్టయితే పల్మో అంటే లంగ్స్ రెస్పిరేటరీ సిస్టమ్. నెక్స్ట్ చూసినట్టు పల్మోనరీ రెస్పిరేటరీ చూస్తే ఇది ఒక 60% వరకు పల్మోనరీ రెస్పిరేటరీ సిస్టమే జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. లంగ్స్ మామూలుగా వీటిలో లంగ్స్ చూసే పల్మోనరీ రెస్పిరేటరీలో చాలా లంగ్స్ అనేటువంటిది అంతగా స్టాండర్డ్గా ఉండవు, అంటే చాలా లూజుగా ఉన్నటువంటి లంగ్స్ ఉంటాయి. అంటే అంతగా ఆక్సిజన్ మోసే అంత అంటే ఆక్సిజన్ పట్టి ఉంచేంతగా స్టాండర్డ్గా ఉండవు అని చెప్పవచ్చు. ఇక్కడ లంగ్స్ అనేటువంటి లార్జ్ ఛాంబర్గా ఏర్పడే అవకాశం ఉంటుంది. అది కూడా ట్రాకియా అండ్ ఆల్వియోలై దే ఓపెన్ ఇంటూ లార్జ్ ఛాంబర్ కాల్డ్ ఏమనొచ్చు ఈ ఇన్ఫండిబ్యూల్గా చెప్పవచ్చు. ఈ విధంగా హార్ట్లో లంగ్స్ ఆర్ ద పల్మోనరీ రెస్పిరేటరీ ఆర్గాన్ ఆఫ్ ఫ్రాగ్ అని చెప్పవచ్చు. అంటే మామూలుగా ఊపిరితిత్తులు ఏం చేస్తాయి, రక్తాన్ని శుద్ధి చేస్తాయని చెప్పవచ్చు. ఈ రక్తం శుద్ధి అనేటువంటిది మామూలుగా అన్ని శరీర భాగాల్లోకి సరఫరా అవ్వడం కోసం గుండె నుంచి రవాణా చేయబడుతుందని మనకు అర్థమవుతుంది చెప్పవచ్చు. మామూలుగా వీటిలో కూడా గ్యాస్ ఎక్స్చేంజ్ అనేటువంటిది జరుగుతుంది అనొచ్చు. అంటే వీటిలో కూడా మామూలుగా ఎక్స్పిరేషన్ అండ్ ఇన్స్పిరేషన్ అంటే మామూలుగా గ్యాస్ అనేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ జరుగుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే ఇన్స్పిరేషన్ నిశ్వాసలో చూసినట్టయితే మామూలుగా నాస్ట్రాల్ ఆర్ టైట్లీ క్లోజ్ అని చెప్పవచ్చు. అంటే లోపల గాలి పోయినాక ముక్కు గట్టిగా మూసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే అది ఊపిరితిత్తులోకి చేరాలి అని చెప్పవచ్చు. మరి ఇక్కడ చూసినట్టయితే మామూలుగా ఎక్స్పిరేషన్ బయటికి వెళ్ళాలంటే కంపల్సరీగా ద ప్యాసేజ్ ఆఫ్ ఇంప్యూర్ ఎయిర్ అనొచ్చు. ఇంప్యూర్ మీన్స్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల ఇంప్యూర్ ఎయిర్ ఫ్రమ్ ద లంగ్స్ టు ద ఎక్స్టీరియర్ ఈజ్ కాల్డ్ ఎక్స్పిరేషన్ చెప్పవచ్చు. అంటే ఇంప్యూర్గా ఉన్నటువంటిది అన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ అవుటర్గా త్రో చేస్తుందని చెప్పవచ్చు. అప్పుడేమవుతుందంటే ఈ మామూలుగా బాహ్య నాసికాలు అంటే తెరుచుకోవడం జరుగుతుందని చెప్పవచ్చు. ఇవి ఈ విధంగా రెస్పిరేటరీ జరుపుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొక స్లైడ్ తీసుకుందాం మనం. ఈ యొక్క చూడండి, ఇవి లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ఫ్రాగ్ అని చెప్పవచ్చు. ఫ్రాగ్లో చూసినట్టయితే మామూలుగా ఇవి స్పాంజీ లైక్ ఇక్కడ స్పాంజీ ఇక్కడ చూడండి, స్పాంజీ అంటే మామూలుగా సగ్గు బియ్యం లాంటి ఉన్నటువంటి ఎగ్స్ని ఇవి నీటిలో పెట్టే అవకాశం. మామూలుగా ఇవి ఎగ్స్ పెట్టేటువంటి సీజన్ చూసినట్టయితే జూన్ నుండే స్టార్ట్, కొన్ని అయితే జూన్ మే నుండే స్టార్ట్, కొన్ని ఏప్రిల్ నుంచే స్టార్ట్. అంటే రెయినీ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి అది రిప్రొడక్టివ్ ఆర్గాన్ డెవలప్ అవుతుంది. వీటిలో ఎక్కువగా
ఇంటర్నల్ కాకుండా ఎక్స్టర్నల్ అని చెప్పవచ్చు, బాహ్య ఫలదీకరణం అని చెప్పవచ్చు. అంటే వీటికి ఎగ్స్ అనేటువంటి ప్రొడ్యూస్ అవ్వాలి, బయటికి రిలీజ్ అవ్వాలంటే కంపల్సరీ ఇంకొక దీనికంటే ముందు ఒక స్లైడ్ చూపిస్తాను. దీని ముందు ఇక్కడ చూడండి, ఇది ఈజీగా అర్థమవుతుంది. ఎగ్స్ అనేటువంటి మామూలుగా స్పాంజీ టైప్ ఉంటాయి అన్నమాట. అవి చాలా మెంబర్ అనొచ్చు, చాలా ఎక్కువ స్టేజ్. వీటిని ఏమని చెప్పినా ఆమ్నియోటిక్ అనొచ్చు. ఆమ్నియోటిక్ అంటే ఉల్బరహితము అనొచ్చు. ఉల్బము మీన్స్ ఏమంటుంది, ఆమ్నియోట్ మీన్స్ ఇది ప్రొటెక్షన్ చెప్పవచ్చు, బేబీ ప్రొటెక్షన్ చేసేటువంటిది ఆమ్నియోటిక్ అని చెప్పవచ్చు. ఆమ్నియోటిక్ టెట్రాపోడ్స్ అనొచ్చు, అంటే 4 పాదాలు ఉంటాయి కాబట్టి. ఇది ఎగ్స్ టు టాడ్పోల్, టాడ్పోల్ టు మెటామార్ఫ్ అని చెప్పి, మెటామార్ఫ్ ద్వారా ఏమవుతుంది, ఫ్రాగ్గా మారే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది మెటామార్ఫోసిస్. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఎగ్ ఏమవుతుందంటే ఎంబ్రియో కాస్త చూడండి టాడ్పోల్గా అంటే ఇక్కడ దీన్ని పుట్టగానే సిమిలర్గా ఉండదు, తల్లిని పోలి లేదు కాబట్టి దీనిలో టాడ్పోల్ లార్వా ఉంది కాబట్టి దీన్ని ఏమనొచ్చు అంటే ఇండైరెక్ట్ అని చెప్పచ్చు. ఇండైరెక్ట్గా తల్లిని పో ఉంటుందని చెప్పవచ్చు. డైరెక్ట్ అంటే తల్లిని పో అంటే ప్రత్యక్షము కాదు, అప్రత్యక్షము, ఇండైరెక్ట్గా చెప్పవచ్చు. ఎందుకంటే టాడ్పోల్ ఉంది. టాడ్పోల్ ఏమవుతుందంటే ఇవి మామూలుగా ఇక్కడ బ్రీతింగ్ అనేటువంటి టాడ్పోల్ అనేటువంటిది గిల్స్ రెస్పిరేటర్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే జస్ట్ వాటర్ నుంచి అవుటర్గా వెళ్ళిపోతుందో అది పల్మోనరీ బ్రీతింగ్గా ఎప్పుడే అవకాశం ఉంది. ఆ పల్మోనరీలో ఇక్కడ చూడండి టాడ్లో మొత్తం టాడ్ అంటే తోక అనేది అదృష్టం కావట్లేదు, అంతవరకు దీన్ని టాడ్పోల్ ఫ్రాగ్గానే చెప్పే అవకాశం ఉంది. ఇది అడల్ట్ చూసినట్టయితే ఇలా మనకు కనిపించే అవకాశం ఉంది. వీటిలో చూడండి మనం క్లాసిఫికేషన్ చూద్దాం. పేరెంటల్ కేర్ ఇన్ ద మెంబర్స్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఇంకా క్లాస్ యాంఫీబియన్ అంటే యాంఫీబియన్స్ ఇంక్లూడ్ ద ఎన్యూర్స్, యూరోడిల్స్ అండ్ ఏపోడ్స్ అని చెప్పవచ్చు. ఇది ఎలా డయాగ్రామ్ ఉంటాయని నేను చూపిస్తాను. ఎన్యూర్స్, యూరోడిల్స్ అండ్ ఏపోడ్. In all this group of amphibians we come across with a great deal of the parental care. Amphibians show several mechanisms to protect their eggs and and developing young ones because of they lay few eggs అని చెప్పవచ్చు. అంటే కొన్ని అంటే దాదాపుగా ఇప్పుడు బ్యాక్టీరియా మాదిరిగానే ఎక్కువ ఎగ్స్ పెట్టవు. ఇవి పెట్టేటువంటి ఎగ్స్ని అవి ఎలా ప్రొటెక్షన్ చేస్తుంటాయో వాటి యొక్క జాతులు పరంగా అవి ప్రొటెక్షన్ చేసే అవకాశం ఉంది. మరి ఈ ప్రొటెక్షన్లో చూసినట్టయితే ఫస్ట్ మనం క్లాసిఫికేషన్లో చూద్దాం. ఇది ఫస్ట్ చూడండి, క్లాసిఫికేషన్ ముఖ్యంగా దీని యొక్క యాంఫీబియన్ క్లాసిఫికేషన్ మోస్ట్ జనరల్లీ ఫాలో చూసినట్టయితే 3 టైప్స్ ఆఫ్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇందులో సబ్ క్లాసెస్ చూసినట్టయితే ఎన్యూరా, యూరోడిలా, ఏపోడా అని చెప్పవచ్చు. ఎన్యూరా, యూరోడిలా, ఏపోడా ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. ఎన్యూరా చూడండి, ఎన్యూరా బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్ ఆఫ్ ప్రజెంట్ డే అంటే యాంఫీబియన్స్ 3 క్లాసిఫైడ్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ చూడండి దీని ఉంది ఎన్యూరా అంటుంటారు, అంటే ఫ్రాగ్స్ అండ్ టోడ్స్. ఎగ్జాంపుల్ ఎన్యూరాలకు ఎగ్జాంపుల్ ఫ్రాగ్ అండ్ టోడ్స్. యూరోడీలకు ఎగ్జాంపుల్ సాలమాండర్ అండ్ ఏపోడకు ఎగ్జాంపుల్ లిమ్ బ్లేస్డ్ యాంఫీబియన్స్ అని చెప్పవచ్చు.
ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం. ఎన్యూరా అని చెప్పొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్యూరాలో మనం ఫ్రాగ్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ ఎన్యూరాలో ఏముంటాయి? ఎన్యూరా మీన్స్ మామూలుగా వీటిలో 4 లింబ్ హింజు లింబ్. 4 లింబ్ అంటే పూర్వాంగము, వెనుక వైపు తోక వైపు ఉన్న భాగాన్ని ఏమంటారు? చర్మాంగం అని చెప్పవచ్చు. పూర్వాంగాలు చర్మాంగాలు వేరు వేరు కొలతల్లో ఉంటాయి అని చెప్పవచ్చు. అంటే మామూలుగా దిస్ ఆర్ ఏమవచ్చు అంటే టెయిల్లెస్ ఆర్ జంపింగ్ యాంఫీబియన్స్ అనొచ్చు. అంటే కప్పలు మామూలుగా ఏమంటారు? ఎన్యూరాలో చేర్చడం జరిగింది. ఇవి టెయిల్లెస్గా ఉంటాయి, తోకలు ఉండదు, మరియు జంపింగ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే హింజ్ లింబ్ ఉంది. హింజ్ అంటే తోక ప్రాంతంలో ఉంది కాబట్టి చెప్పవచ్చు. ఎగ్జాంపుల్గా వీటిలో ఫ్రాగ్స్ అండ్ టోడ్స్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. అంటే ఫ్రాగ్ అంటే మామూలుగా కప్పల నుంచి, టోడ్స్ అంటే గోధురు కప్పలు, చాలా బావిలో ఉంటాయి చూడండి, పెద్ద పెద్దగా సైజులో ఉంటే వాటిని టోడ్స్ అంటారు. చాలా పెద్ద కప్పలు అని చెప్పవచ్చు. బాడీ చూసినట్టయితే వీటిలో హెడ్ అండ్ ట్రంక్ మాత్రం హ్యావింగ్ హెడ్ అండ్ ట్రంక్ అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ నెక్ అనేది ఆబ్సెంట్ ఉండే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్కిన్ ఈజ్ స్కేల్లెస్. అంటే ఇక్కడ స్కేల్స్ అంటే మ్యూకస్ ఉండడం వల్ల స్కేల్స్ ఎందుకుంటే ఉండే అవకాశం లేదు అని చెప్పవచ్చు. గిల్స్ చూసినట్టు వీటిలో గిల్స్ అనేటువంటిది మామూలుగా లార్వా స్టేజ్లో ఉంటుంది, కానీ ఆబ్సెంట్ ఇన్ అడల్ట్ స్టేజ్ అని చెప్పవచ్చు. మొప్పలు బాలదశలో ఉంటాయి, మామూలుగా ప్రౌఢ దశలో ఉండవు అని చెప్పవచ్చు. నెక్స్ట్ వీటిలో ఇంపార్టెంట్గా చూసినట్టయితే వీటిలో ఐస్ ఆర్ లార్జ్ అండ్ హ్యావ్ ఐలెట్స్ అని చెప్పవచ్చు. అంటే కన్ను రెప్పలు ఉండే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. వీటిలో ఎగ్జాంపుల్గా మనం కొన్ని చూద్దాం. హైలా దీని ఏమంటే ట్రీ ఫ్రాగ్ అని చెప్పవచ్చు. హైలా ట్రీ ఫ్రాగ్. అండ్ దీని నెక్స్ట్ రాకోఫోరస్ అంటే గుర్తుపెట్టుకో. రాకోఫోరస్ అంటే ఫ్లయింగ్ ఫ్రాగ్ అని చెప్పవచ్చు. బ్యూఫో అంటుంటారు. బ్యూఫో కామన్ టోడ్ అని చెప్పవచ్చు. టోడ్ అంటే అవి అంతగా అంటే బ్యూఫో. రాణా అంటే మనం రోజు మన ఇంటి బల్వేగానే వచ్చేది రాణా అంటే టైగ్రీనా అనేటువంటి సాధారణ ఇండియన్ ఫ్రాగ్ అని చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోండి. హైలా ట్రీ ఫ్రాగ్, రాకోఫోరస్. రాకో మీన్స్ ఫ్లయింగ్ ఫ్రాగ్ అని గుర్తుపెట్టుకోండి ఇది మామూలుగా. నెక్స్ట్ మనం చూసినట్టయితే క్లాసిఫికేషన్లో ఎన్యూరా అయిపోయినాక యూరోడిలా. యూరో మీన్స్ సమాన పాదాలు అనొచ్చు. ఫుడ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పవచ్చు. యూరోడిలా ఎగ్జాంపుల్ మనం ఏమనొచ్చు? సాలమాండర్స్ అని చెప్పవచ్చు. ఇది నార్త్ అమెరికాలో ఎక్కువ ఉన్నాయని చెప్పవచ్చు. నార్త్ అమెరికాలో ఇది చాలా ఎక్కువ సంఖ్యలో. యూరోడిలా అంటే బల్లి మాదిరిగా ఉంది చూడండి, అది అనమాట. అంటే దీన్ని సాలమాండర్ అంటారు. అంటే మీకు చెప్పడం కోసం నేను బల్లిని పోలి ఉంది, పూర్వాంగం చర్మాంగాలు సమానంగా ఉంటాయి. ఇవి జంప్ చేయమంటే ఎగిరే గుణము ఉండవు అని చెప్పవచ్చు. మామూలుగా ఇవి చూడడానికి లీజర్డ్ లైక్ అంటే బల్లిని పోలి ఉంటాయి కాబట్టి ఇక్కడ హెడ్, ట్రంక్, టేల్ అనేది ఉంటుంది. కానీ ఫ్రాగ్లో టేల్ అనేది అడల్ట్లో ఉండదు అని గుర్తుపెట్టుకోండి. స్కిన్ ఈజ్ స్కేల్లెస్ అంటే మామూలుగా బల్లుల్లో లిజర్డ్లో వచ్చినట్టయితే స్కేల్స్ ఉంటాయండి, పొలుసులు ఉంటాయి. దీనికి స్కేల్స్ ఉండవు. మ్యూకస్ గ్లాండ్ మొత్తం కూడా బాడీ మీద ఉంటుంది. చాలా జిగురుగా ఉన్నటువంటి మ్యూకస్ ఉంటుంది. ఎందుకంటే వీటిలో కూడా చర్మీయ శ్వాస ఏదంటే ఈ స్కిన్ ద్వారా రెస్పిరేట్ చేసే విధంగా ఉండే అవకాశం ఉంది. ఇది కూడా ఇవన్నీ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ యాంఫీబియన్స్ ఇవి గిల్స్ అండ్ గిల్స్ లైట్ మే ప్రజెంట్ ఇన్ అడల్ట్. వెరీ ఇంపార్టెంట్. మామూలుగా మొప్ప చీలికలు అనేటువంటిది ప్రౌఢ దశలో ఉండవు, కానీ వీటిలో సాలమాండర్లో చూసినట్టయితే ప్రౌఢ దశలో కూడా గిల్స్ అండ్ గిల్స్ లైట్స్ ప్రజెంట్ ఇన్ అడల్ట్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ ఇంకా ఫ్రాగ్ ఐస్ చూస్తే చాలా పెద్ద ఉంది. కళ్ళు చూస్తే వీటి యొక్క కళ్ళు చూసినట్టయితే చాలా స్మాల్ ఐస్ అండ్ ఐలైట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్
ల్యాండ్ ఫార్మ్స్ అని చెప్పవచ్చు. అంటే భూమి మీద ఉండే వాటికి ఏమనొచ్చు హైలైట్స్ అనేవి ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరి ఇక్కడ రిబ్స్ ఆర్ ప్రజెంట్, స్టెర్నమ్ ఇస్ ప్యూర్లీ డెవలప్ అని చెప్పవచ్చు. ప్యూర్లీ డెవలప్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో ఏమనొచ్చు నెక్టూరస్, ప్రోటియస్ అనేటువంటి గుర్తుపెట్టుకోండి. నెక్టూరస్ మీన్స్ మడ్ పప్పీ అంటుంటారు. నెక్స్ట్ ప్రోటియస్ ఎగ్జాంపుల్ కేవ్ డ్రిల్లింగ్ అని కేవ్ డ్రిల్లింగ్, బ్లైండ్ సాలమాండర్ అని చెప్పవచ్చు. అంటే ఒక గుంత మాదిరిగా తోవి అందులో నివసించేటువంటిది ప్రోటియస్ అని చెప్పవచ్చు. వీటి ఏంటిది బ్లైండ్ సాలమాండర్ అని కూడా చెప్పవచ్చు ఇవి. నెక్స్ట్ మడ్ ఈల్ కూడా ఉంటాయి కొన్ని. ఎగ్జాంపుల్గా మనం యూరో మీన్స్ ఏమని చెప్పినా ఈక్వల్ ఫుట్ అని చెప్పొచ్చు. ఇంకోటి కూడా చెప్పవచ్చు యూరోడీలా అని అంటుంటారు కదా, మామూలుగా టేల్ అనేటువంటిది చెప్పవచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. యూరో మీన్స్ టేల్ అని కూడా అంటుంటారు. అంటే జీవితాంతం తోక ఉండే వాటిని మామూలుగా యూరోడీలా అని చెప్పవచ్చు. టేల్ అనమాట. టేల్ విషిబుల్ అని చెప్పవచ్చు. తోక కనిపిస్తుంది ప్రౌఢజీవుల్లో కూడా అని చెప్పి. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే ఏపోడా అంటే లింబ్లెస్ యాంఫీబియన్స్. లింబ్ మీన్స్ పాదాలు లేవన్నమాట. పూర్వాంగల చెవి అంటే 4 హిండ్ లింబ్ లేనటువంటి. చూడండి పాము మాదిరిగా కనిపిస్తుంది. చూడండి చిన్న బ్లాక్గా పై వైపున కనిపిస్తుంది. వీటిని సిసిలియన్స్ అని చెప్తారు. పై వైపున ఉంది. వీటిని సిసిలియన్స్ అని కూడా చెప్పవచ్చు. దీన్ని ఏపోడా. ఏ మీన్స్ వితౌట్ ఫుట్ అని చెప్తారు. ఆబ్సెంట్ ఆఫ్ ఫుడ్ అని చెప్పు. ఫుట్ అంటే పాదాలు అనేవి లేకపోవద్దు. వీటిలో బ్లైండ్ వామ్ అనొచ్చు. వీటికి కళ్ళు అనేవి కనిపించవు. కాబట్టి వీటిని ఏమనొచ్చు అంటే సీలియన్లు, గుడ్డి సర్పాలను కూడా అంటే కొంచెం సర్పం మాదిరిగా పోలి ఉంటుంది అని చెప్పవచ్చు. అది యూరోడీలా చూసినట్టే లిజర్ట్ని పోలి ఉంటుంది, అంటే బల్లిని పోలి ఉంటుంది అని చెప్పవచ్చు. ఇవి మరి వీటిలో చూస్తే ఇంపార్టెంట్గా వీటిలో వోకల్ కార్డ్ ఆబ్సెంట్ అని చెప్పవచ్చు. వోకల్ కార్డ్ అంటే మామూలుగా మిడిల్ ఇయర్ ఈస్ ఆబ్సెంట్ అని చెప్పవచ్చు. మధ్య చెవి అనేటువంటిది లేకపోవటం అని చెప్పవచ్చు. నెక్స్ట్ వీటిలో స్కిన్ అనేటువంటిది డర్మల్ స్కేల్స్ అనేవి ఉండే అవకాశం. డర్మల్ అంటే మామూలుగా చర్మం నుండి ఏర్పడేటువంటి స్కేల్స్ ఉండే అవకాశం. కానీ ఇవి కూడా మ్యూకస్ సెక్రీషన్ కానీ ఉండే అవకాశం, శ్లేష్మయుతంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం అక్కడ చూడండి పేరెంటల్ కేర్ అనేటువంటిది చూద్దాం. పేరెంటల్ కేరింగ్ ఇక్కడ చూడండి. ఇక్కడ కామన్గా ఏముంటాయంటే ఇక చెప్పినటువంటి కోల్డ్ బ్లడెడ్ కావచ్చు, దాదాపుగా ఎక్కువ కప్పలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు ఏపోడా, యూరోడీలా, ఎన్యూరాలో ఈ 3 ఉన్నాయి కదా. ఎన్యూరా ఎక్కువ 88% వరకు ఉండే అవకాశం ఉంది. ఇది మనం చూసినటువంటిది. నెక్స్ట్ పేరెంటల్ కేర్ చూద్దాం. ఇక్కడ కూడా రెస్పిరేటరీ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. ఇది కూడా గ్యాస్ ఎక్స్చేంజ్ చెప్పడం జరిగింది. పేరెంటల్ కేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. పేరెంటల్ కేర్ చూడండి. ఇవి పేరెంటల్ కేర్ అని ఎందుకు అంటుంటారు అంటే అవి పెట్టుకున్న ఎగ్స్ మామూలుగా తక్కువ సంఖ్యలో ఉంటాయి. అప్పుడు అవి కాపాడుకోవాలనేది వాటి యొక్క అంటే ద నర్సింగ్ ఆఫ్ ఎగ్స్ అండ్ ఎంబ్రియోస్ బై ది పేరెంట్స్ ఈజ్ కాల్డ్ పేరెంటల్ కేర్. అంటే అవి పేరెంటల్ కేర్లో ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ యాంఫీబియా. మెథడ్స్ ఆఫ్ క్యారింగ్ మామూలుగా 2 types అని చెప్పవచ్చు. వన్ ఈజ్ నెస్ట్ ప్రొటెక్టెడ్, సెకండ్ వన్ ఈజ్ డైరెక్ట్ క్యారింగ్ కెపాసిటీ అని చెప్పవచ్చు. అంటే డైరెక్ట్గా పెట్టే అవకాశం ఉంది అని చెప్పవచ్చు.
మరి కొన్ని చూడండి ఎగ్స్ ఈజ్ బ్యాక్ బౌన్సెస్ ఉండే అవకాశం ఉంది. ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు మనం సిసిలియన్లు అని చెప్పినాం కదా, ఈ ఫస్ట్ డయాగ్రామ్లో ఉండే సిసిలియన్లు జస్ట్ బొరియల్ చేసుకొని వాటి చుట్టూ ఎగ్స్ చుట్టుకొని ఉంటుంది. ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సిసిలియన్లు ఆ ఎగ్స్ నుండి బేబీ బయటికి వచ్చేంత వరకు, లార్వా స్టేజ్ వచ్చేంత వరకు అది దాన్ని పట్టుకొని ఉంటుంది. ఆహారం తీసుకోకుండా గుడ్లను చుట్టుకొని ఉంటుందని చెప్పవచ్చు. ఇది సిసిలియన్లు యొక్క అంటే అంత పట్టుదలగా ఉండడం అని చెప్పవచ్చు. అంటే పేరెంటల్ కేర్ అనేటువంటిది ఈ యొక్క ఉభయచరాల్లో బాగా చూడవచ్చు అని చెప్పవచ్చు. ఇది ఈ విధంగా స్వంతంగా అంటే డైరెక్ట్ క్యారింగ్ బై పేరెంట్ అని చెప్పవచ్చు, స్వంతంగా మోయిట అని చెప్పవచ్చు. కొన్ని ఫ్రాక్లో చూసినట్టయితే ఇంకా టాడ్పోల్స్ అంటే ఎగ్ హ్యాచ్ అయిపోయినాక బయట నుంచి వచ్చినాక టాడ్పోల్స్ అనేవి తన వీపు పైన అంటే మోసే అవకాశం ఉంది అనమాట. అంటే ఇది ఒక స్టిక్కీ టైపుగా టాడ్పోల్ అనేటువంటి అన్నీ కూడా అతికిబడి ఉండే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. సమ్ ఎగ్జాంపుల్గా మనం చాలా ఎగ్జాంపుల్ చూడవచ్చు. సమ్ చూడండి కొన్ని ఇప్పుడు అనుకుంటే దీన్ని మనం యూరోడిలా థర్డ్ సి డయాగ్రామ్ చూసినట్టే ఎగ్స్ కాయిల్ అరౌండ్ నెక్ ఆఫ్ ఫీమేల్ అని చెప్పవచ్చు. ఫీమేల్ మామూలుగా తన యొక్క మెడ చుట్టూ ఒక జిగురు స్రావం వస్తుంది. ఒక జిగురు స్రావం అంటే ఒక స్టిక్కీ టైపుగా ఉన్నటువంటి మొత్తం కూడా స్రవించి అవన్నీ ఎగ్స్ అన్నీ కూడా తన మెడ చుట్టూ అతకబడుతుందని చెప్పవచ్చు. అంటే ఎగ్స్ కాయిల్డ్ అరౌండ్ నెక్ ఆఫ్ ఫీమేల్ అంటే ఇది ఎగ్జాంపుల్ యూరోడీలలో మనం చూడవచ్చు. ఎగ్జాంపుల్ యూరోడీలా అని చెప్పవచ్చు. కొన్ని ఫ్రాగులు చూడండి దాని యొక్క హింజులిన్ అంటే చర్మాంగంలో చూసినట్టయితే అవి వెనుక వైపుగా తిప్పుతూ ఉన్నటువంటి ఉభయచరం డయాగ్రామ్ డి చూడండి. ఎలైటిస్ అనే కప్పలో దాని యొక్క హింజులింలో ఏమవుతుంది ఎగ్స్ అన్నీ కూడా పెట్టుకొని తను ఎక్కడికి వెళ్ళినా తీసుకుపోయే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. మళ్ళీ ఇక్కడ హెచ్ డయాగ్రామ్ చూడండి. హెచ్ ఇందులో చూసినట్టయితే కొన్ని వోకల్ వాస్క్ అంటే మామూలుగా స్వరకోశం అంటే వోకల్ వాస్క్లో ఎగ్జాంపుల్ రైనోడెర్మా అనేటువంటి కప్పలో స్వరకోశంలోనే గుడ్లను పెట్టుకొని తిరుగుతుందంటే ఎప్పుడు ఆ టాడ్పోల్ లార్వా ఏర్పడే వరకు నోట్లో పెట్టుకొని తిరుగుతుందంటే వోకల్ వాస్క్ అని ఎగ్జాంపుల్ రైనోడెర్మా అని చెప్పవచ్చు. కొన్ని చూసినట్టయితే డయాగ్రామ్ జీ పైపా అనేటువంటి కప్పలు చూసినట్టయితే వాటి వీపు పైన అన్నీ కూడా ఎగ్స్ అనేటువంటిది వాటి అంటే మామూలుగా వీపు పైన గుంటలు ఏర్పడతాయి. ఆ గుంటలలో గుడ్లన్నీ వాటిలో చేర్చబడి ఉండే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ పైపా అని చెప్పవచ్చు. కొన్ని ఇక్కడ చూడండి కొన్ని ఈ విధంగా అంటే పేరెంటల్ కేర్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఇప్పుడు నోటోట్రిమా అనేటువంటిది అవి ఎలా చేస్తుంటాయంటే మార్సుపియన్స్ అంటారు. డయాగ్రామ్ ఈ చూడండి దాని పేరు నోటోట్రిమా. దీన్ని మార్సుపియన్స్ అంటే శుష్రకోశ కప్ప అంటే వీపు పైన ఒకే ఒక సంచి గుడ్లను అంటే ఉంచుకొని తిరుగుతూ ఉంటుంది. దీన్ని ఒక సంచి ఏర్పడుతుంది, దాని ఏమంటారు మార్సుపియన్స్ అని చెప్పవచ్చు. ఈ విధంగా కప్పలో అన్ని రకాలుగా పేరెంటల్ కేర్ అనేటువంటిది జరుగుతుందని చూడవచ్చు. ఈ విధంగా తల్లి పట్టుకొని రక్షిస్తే దాన్ని ఏమవచ్చు డైరెక్ట్ పేరెంటల్ కేర్ అంటే డైరెక్ట్గా తల్లి ఎక్కడ పోతే అక్కడ పిల్ల వస్తుంది. పేరెంటల్ కేర్లో కూడా ఫీమేల్తో పాటు మేల్ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని ఇలాగా డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా ఉన్నటువంటి ప్రొటెక్షన్ బై నెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది. అది చూద్దాం. ఇలా కొన్ని ఫ్రాగులు చూస్తే వాడివి నెక్స్ట్ చిన్న గుంతలు చేసుకొని వాటిలలో వాటి యొక్క జీవి యొక్క సంతానాన్ని పెట్టుకోవడం జరుగుతుంది.
చూడండి ఇంకా కొన్ని కప్పలు ఉన్నాయి ఇక్కడ. అక్కడ చూడండి దాని కప్ప. ఇప్పుడు ఇంకొక కప్ప చెప్పాను అంటే పైన అంటే ఒక్కొక్క గుంటలో పెట్టుకొని తిరుగుతుంది. అంటే దీన్ని పైప ఫ్రాగ్ అంటారు. ఈ ఫ్రాగ్ పేరు పైప అని చెప్పవచ్చు. ఇది దీని యొక్క వీపు పైన ఏమవుతుందంటే అన్ని గుడ్లను పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది అని చెప్పవచ్చు. కొన్ని చూసినట్టయితే ఈ విధంగా పై వైపున లార్వాస్ అన్నీ కూడా ఒక మార్సుపియన్ ఒక సంచిలాగా ఏర్పడి అందులో ఏర్పడుతుంది. కొన్ని చూసినట్టయితే స్వరపేటిక అని చెప్పాను కదా, నోట్లో ఈ విధంగా స్వరకోశంలో పెట్టుకొని తిరిగే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ఈ విధంగా పేరెంటల్ కేర్. కొన్ని కప్పలు ఏం చేస్తుందంటే జస్ట్ రివర్ దగ్గర కావచ్చు, చెట్ల దగ్గర కావచ్చు, ఈ చెట్టు అంటే కొమ్మలు అంటే గుబురుగా ఉన్న చోట దగ్గరగా ఆకులను చేర్చి అందులో వర్షాకాలంలో నీరు నిండినాక అందులో స్త్రీ పురుష కప్పలు మామూలుగా స్త్రీ అనేటువంటిది శబ్దాన్ని ఉత్పత్తి చేయవు, పురుష కప్ప మాత్రమే శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి వీటిని శబ్దోత్పాదకాలుగా చెప్పవచ్చు. మొట్టమొదటి శబ్దోత్పాదకాలు ఏవి అంటే కప్పలు అని చెప్పవచ్చు. ఎలా అంటే వీటికి కొన్ని చూడండి, వీటి పూర్వాంగాల్లో చర్మాంగాల్లో చూసినట్టయితే యాంప్లెక్సరీ మెత్తలు ఉంటాయి. ఇక్కడ చూడండి వెబ్బుడు ఫీట్ ఉంది కదా, ఈ మేల్లో చూసినట్టే వెబ్బుడు ఫీట్లో యాంప్లెక్సరీ అంటే కుషన్ వంటివి మెత్తటి దిండు ఉంటుంది. అది ఫీమేల్ యొక్క ఫ్రాగ్ యొక్క స్టమక్ని ఒత్తడానికి ప్రేరణ చేస్తుంది. ఆ విధంగా ప్రేరణ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫీమేల్లో ఉన్నటువంటి ఎగ్స్ అన్నీ కూడా బయట రిలీజ్ అవుతాయి. దానిపైన అది ఫీమేల్ ఎగ్స్ రిలీజ్ కాగానే ఏమవుతుందంటే మేల్ యొక్క స్పర్మ్ అనేటువంటి దానిపైన రిలీజ్ చేస్తుంది. ఇది ఏమవుతుందంటే ఒక జైగోట్గా మారుతుంది. ఈ జైగోట్ అనేటువంటిది మామూలుగా ఎంబ్రియోగా మారుతుంది. ఎంబ్రియో కాస్త టాడ్పోల్గా మారుతుంది. టాడ్పోల్ అనేటువంటిది ఈ విధంగా గిల్స్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేటువంటిది జరిపే విధంగా ఉంటుంది. పూర్తిగా టాడ్ మీన్స్ టేల్ మొత్తం ఊసిపోయే వరకు అది గిల్స్ రెస్పిరేషన్గా జరుగుతుంది. మళ్ళీ పైకి వచ్చినప్పుడు 3 టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ జరిపే ఉంది. ఎగ్జాంపుల్గా మనం ఏమేమి చెప్పవచ్చు. మరి ఇందులో ఇంపార్టెంట్గా క్వశ్చన్ ఏంటంటే పేరెంటల్ కేర్ అనేటువంటిది బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో కప్ప ఉదాహరణను తీసుకొని బాగా రాయండి, అది మీకు బాగా యూజ్ అవుతుందని చెప్పవచ్చు. చూడండి కప్ప యొక్క ఐ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది ఈ విధంగా అంటే దానికి కనుబొమ్మలు కూడా కనురెప్పలు కూడా ఐలైట్స్ కూడా బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. కానీ విషపు కప్పలు ఉంటాయి. మరి వీటి స్కిన్ పైన కలర్ని ఫామ్ చేసేటువంటి పిగ్మెంట్స్ కూడా ఉండే అవకాశం ఉంటాయి. కొన్ని ఆరెంజ్ గ్రీన్గా ఉండే అవకాశం కూడా ఉంది అని చెప్పవచ్చు. ఈ యొక్క క్లాస్ విన్నందుకు ధన్యవాదాలు మీకు. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి మీకు షార్ట్ క్వశ్చన్లో చూసినట్టయితే ఈ యొక్క క్లాసిఫికేషన్ అడుగుతారు. క్లాసిఫికేషన్ 3 చదువుకోండి. ఎన్యూరా, యూరోడీలా, ఏపోడా బాగా చదువుకోండి. మళ్ళీ ఇంకొక ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసి పేరెంటల్ కేర్ బాగా అడుగుతుంటారు. పేరెంటల్ కేర్ ఇవన్నీ కూడా ఒక 4-5 కప్పలు కూడా డయాగ్రామ్ వేసి వివరణ చేయండి. మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా రాయొచ్చు, దీని పెద్ద బట్టి పట్టడం అవసరం లేదు అని చెప్పవచ్చు. మరి కొన్ని చెప్పే అవకాశం ఉందంటే కొన్నిసార్లు రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ ఫ్రాగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అనదర్ క్లాస్లో మనం కలుస్తాం.